ఈ వీడియోలో మీకు యూట్యూబ్ టుగెదర్ లైవ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మన ఛానల్ అనేది ఈ విధంగా ఉంటుంది. లైవ్ టుగెదర్ కింద చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక గెస్ట్ని మనం ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తా. ముందుగా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి గో లైవ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. సో ఏదైనా కామెంట్స్ అనేవి మీరు హైడ్ చేయాలని అంటే ఇక్కడ టర్న్ ఆన్ కొట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మన ఛానల్ నేమ్ అయితే ఇక్కడ కొట్టుకోండి. అండ్ మన టైటిల్ అయితే ఇక్కడ కొట్టుకోండి. సో టైటిల్ అయితే నేను టెస్ట్ లైవ్ అనేది కొడుతున్నాను. సో మొత్తం నేను క్యాన్సిల్ చేసేసి లాస్ట్లో అయితే టెస్ట్ లైవ్ గో లైవ్ టెస్ట్ అని కొడుతున్నాను. సో ఇక్కడ మనం పబ్లిక్లో మీరు పెట్టుకోండి. నేనైతే అన్లిస్ట్లో పెట్టుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ అన్లిస్ట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా ఇక్కడ మనకి గో టుగెదర్ లైవ్ అని ఉంది కదా. సో దీని ద్వారా మనమైతే లైవ్ అయితే చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి మానిటైజేషన్ సింబల్ ఉంది కదా. సో మీకు మానిటైజేషన్ ఉంటే ఆన్ చేసుకోండి, లేదు అంటే నార్మల్గా వదిలేండి. అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ గో లైవ్ టుగెదర్ మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ అన్నమాట ఇది. సో దీన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మనం అయితే నెక్స్ట్ అయితే కొట్టుకోవాలి. కొట్టిన వెంటనే తమ్లైన్ అయితే వస్తుంది. మీరు ఏదైనా తమ్లైన్ ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఎట్ టైం అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. గో లైవ్ టుగెదర్ దగ్గర మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఆప్షన్స్ అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నేనైతే ఒక తమ్లైన్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ కాపీ లింక్ అయితే క్లిక్ చేసుకున్నాను. ఈ లింక్ని అయితే మనం ఇంపార్టెంట్ అనమాట, కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఎవరైనా ఇన్విటేషన్ పంపించాలనుకోండి, ఈ లింక్ని సెండ్ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ నుండి కానీ ఫేస్బుక్ నుండి కానీ మనమైతే పంపించుకోవచ్చు అనమాట. సో మనకి ఫేస్బుక్ ఏదైనా ఉంటే సో వాళ్ళ గ్రూప్స్కైనా మనం పంపించుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లింక్ అనేది కాపీ చేసుకొని మనమైతే నెక్స్ట్ అయితే కొట్టుకుందాం. మనకి మెయిన్లీ ఈ లింకే ఇంపార్టెంట్. ఎవరికైనా పంపించాలంటే ఈ లింక్ ద్వారా అయితే మనం పంపించవచ్చు అనమాట. సో వెయిటింగ్ ఫర్ ద గెస్ట్ అని వచ్చింది. ఇక్కడైతే గెస్ట్ గురించి వెయిట్ చేద్దాం. సో ఎవరైనా మనకి లింక్ అని కాపీ చేసి మనం పేస్ట్ చేసినప్పుడు వాళ్ళకి వెళ్ళిందంటే కంపల్సరీ వాళ్ళైతే క్లిక్ చేసి జాయిన్ అయితే అవుతారనమాట. సో మనకి ఇక్కడ గో లైవ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి లైవ్ అనేది వెళ్ళిపోతుంది. ప్రైవేట్లో పెడితే ప్రైవేట్లో వస్తుంది, అండ్ అన్లిస్ట్లో అయితే అన్లిస్ట్లో వస్తుంది. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రంట్ క్యామ్ కావాలంటే ఫ్రంట్ క్యామ్ పెట్టుకోవచ్చు, బ్యాక్ క్యామ్ కావాలంటే బ్యాక్ క్యామ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇక్కడ లైవ్ షాట్ ఉంది. సో మనమైతే ఇది క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఎవరికైనా లింక్ ఎక్కడ నుండైనా పంపించుకోవచ్చు, మ్యూట్ చేసుకోవాలని చేసుకోవచ్చు, యాడ్ గెస్ట్ అయితే క్లిక్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ అయితే అలా ఉంటాయి. సో కింద మనకి గో లైవ్ ఉంది, లైవ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో అది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎంతమంది చూస్తున్నారో వస్తుంది, లైక్స్ ఎంతమంది వస్తుంది. అదేవిధంగా వెయిటింగ్ ఫర్ ద గెస్ట్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఎవరైతే మన లింక్ని ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ ఫోటో అయితే వస్తుంది అనమాట. వాళ్ళు ఇక్కడ నుండి మనతో అయితే మాట్లాడుకోవచ్చు, మన ఆడియన్స్ కూడా వాళ్ళు కనిపిస్తారు. ఇంటి మీద క్లిక్ చేసిన వెంటనే లైవ్ అనేది ఎండ్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా గో లైవ్ టుగెదర్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుండి లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ మనమైతే లైవ్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఆప్షన్ గురించి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.